ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల పండుగ ప్రారంభమైంది సౌమ్య. ప్రస్తుతం మనం ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు సంబంధించినంత వరకు దాదాపు 3,98,00,000 మంది ఈరోజు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే అన్ని చోట్ల కూడా ఈ పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా విజయవాడకు సంబంధించి కృష్ణా జిల్లాలో చాలా చోట్ల కూడా ఈవీఎంలు మొరాయించాయి. ప్రస్తుతం మనం ఉన్న పోలింగ్ బూత్లో కూడా ఇప్పటికీ 2 ఈవీఎంలు పనిచేయనటువంటి పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్స్ అంతా కూడా వెయిట్ చేయలేక తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 175 శాసనసభ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. 175 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి 2,186 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 319 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వీరందరూ తమ భవిష్యత్తును పరీక్షించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గతంలో ఎన్నడూ లేని ఒక విభిన్నమైనటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఎప్పుడు కూడా ద్విముఖ పోటీలతోటి పరిమితమైనటువంటి రాష్ట్రంలో ఈ రోజున 5 ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్షం వైసీపీ, అలాగే జనసేన పార్టీ, కాంగ్రెస్, బీజేపీ 5 పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. మొత్తం ఈ పార్టీలన్నీ కూడా దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. వివిధ పార్టీలతో పొత్తులతో జనసేన కూడా త్రిముఖ పోటీకి కారణమవుతోంది. అన్ని చోట్ల అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసేట్లయితే చాలా చోట్ల త్రిముఖ పోటీ నెలకొని ఉంది. అభ్యర్థులంతా కూడా ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా ప్రచారం, నిన్నటి నుంచి కూడా ప్రలోభాల ఎరకి తెరతీసినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ వస్తుంది. ఎన్నికల కమిషన్ అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా దీనిపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అధికార పక్షమే వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఓటర్లు ఇవేవి పట్టించుకోవడం లేదు. ఉదయం 7 గంటలకే అన్ని చోట్ల బూతులలో బార్లు తీరి నిలబడ్డటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేటువంటి ఉద్దేశంతో అన్ని చోట్ల ఉన్నారు. అయితే ఈవీఎంలు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 78% పైగా ఓటింగ్ జరిగింది. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ జరుగుతుందనేటువంటి పరిస్థితి అన్ని చోట్ల అంచనాలు ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏ మేరకు ఓటింగ్ జరుగుతుందనేటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. అలాగే రాష్ట్రంలో ఫలితాన్ని ప్రభావితం చేసేది కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 1,94,00,000 మంది పురుష ఓటర్లు ఉన్నట్లయితే 1,90,00,000 మహిళా ఓటర్లు ఉన్నారు. దాదాపు 4 లక్షల పైగా మహిళా ఓటర్లు అధికంగా ఉన్నటువంటి పరిస్థితిలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించిన బహుశా వీరి ఓటు ఎటువైపు ఉంటుందనేదే రేపు ఫలితాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాప్తంగా 45,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. చాలా స్టేషన్లకు భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. 28,000 పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి వెబ్కామ్ ద్వారా రికార్డింగ్లు అన్ని కూడా చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను ఎన్నికల కమిషన్ సెక్రటరీ మొత్తం మీద అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎక్కడ గమనించినా కూడా ప్రస్తుతం ఒక అసంతృప్తి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ నిర్ణీత సమయంలో ఉదయం 5:30 గంటలకే మాక్ పోల్ జరుగుతుందని చెప్పారు. అయితే 8 గంటల వరకు చాలా చోట్ల మాక్ పోల్ జరగలేదు. అలాగే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లో తన కుటుంబంతో సహా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే విజయవాడ పడమటల్లో పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అట్లాగే 3వ ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో తన ఓటు హక్కు